ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్న హృదయ విదారక ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తి రక్తపు మడుగులో పడి విలవిలలాడుతున్న పక్కనున్న మనుషులు ఎవరూ కూడా స్పందించలేదు. కనీసం పోలీసులకి అధికారులకి సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం 108 కూడా కాల్ చేయలేకపోయారు. అంతా కలిసి చోద్యం చూశారే తప్ప తనకి సహాయం చేయాలని ఎవరూ అనుకోలేదు. ఎవరు పోతే మాకేంటి, ఏమైపోతే మాకెందుకు అన్నట్టుగా వ్యవహరించారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఫలితంగా కళ్ళ ఎదుటే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ಏನು ಕೆರೆ ಸಿಕ್ಕಲ್ಲೋಡದ ಯಾರು ಏನು ಕೆರೆ ಸಿಕ್ಕಲ್ಲೋಡದ ಯಾರು ఏమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా అవినీతి పెనువాశ. కొప్పాల్లో అన్వర్ అలీ అనే యువకుడు తన సైకిల్ పై మార్కెట్ కి వెళుతూ ఉన్నాడు. తిరిగి ఇంటికి వెళుతుండగా వెనక వైపు నుంచి ఓ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడతను. వెన్ను కింది భాగంలో బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. కాపాడాలి అంటూ అందరినీ వేడుకున్నాడు. కానీ వీడియోలు తీసేందుకు పరిమితమైన జనం అతన్ని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఆసుపత్రి తీసుకువెళ్లాలన్న ఆలోచనే మర్చిపోయారు. ఆఖరికి ఎవరో 108కు కాల్ చేయగా ఒక 15 నిమిషాల తర్వాత 108 వచ్చింది. అయితే అప్పటికే తను చనిపోయినట్టు డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా. తగిలిన గాయంతో విలవిల్లాడిపోతున్న అలీకి సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దాహం దాహం అంటూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి అతనికి గుక్కడు నీళ్లు పోశారు. పెదాలు తడారిపోతూ ఉంటే దాహం తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రాణాలు పోతున్న సంగతి తీసుకోలేదు. అందరూ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు అతని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
పరిస్థితి విషమించి అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అందరూ చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా అలీని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా మానవత్వాన్ని చాటుకున్నా ఇప్పటికీ అలీ బతికి ఉండేవాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది ఈ ఘటన. అలీ ఉదంతం ఒక్కటే కాదు, నేలమంగళం, మైసూర్లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి గురైన వ్యక్తుల్ని కాపాడడం మానేసి అక్కడున్న జనం మానవత్వాన్ని మంటగలిపారు. చేతిలో స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ ఉంటే చాలు ఘటనను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే కానీ ముందుగా అంబులెన్స్కి కాల్ చేయడం లేకపోతే పోలీసులకి కాల్ చేయడం అన్న స్పృహ కోల్పోతూ ఉన్నారు. కనిపిస్తున్న దృశ్యాన్ని చేతిలో ఉన్న సెల్ ఫోన్లో బంధించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తోటి మానవులను రక్షించే ప్రయత్నాన్ని మర్చిపోతూ ఉన్నారు. ప్రస్తుతం TV9 స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్స్ కర్ణాటకలో జరిగిన ప్రమాదానికి సంబంధించినవి. సైక్లిస్ట్ అన్వర్ అలీ మార్కెట్కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయాడు. వెన్ను కింద భాగం తీవ్ర రక్తస్రావమైంది. రక్తస్రావం మడుగులో పడి ఉన్న అతను బాధతో విలువెల్లాడిపోయాడు. దాహం దాహం అంటూ అక్కడ కేకలు వేస్తూ ఉన్నాడు. తనని కాపాడమంటూ వేడుకున్నాడు కానీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో అతన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎవరో ఒక మహానుభావుడు అతనికి గుక్కెడి నీళ్లు పోశాడు గొంతులో. కానీ హాస్పిటల్కు తరలించే లోపే ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు సైక్లిస్ట్ అన్వర్ అలీ. ಈಗ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗೈತಲ್ಲ ಅವ್ರ ಅಣ್ಣಾರು ಮಾತಾಡ್ತಾ ನಮ್ಮ ತಮ್ಮ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ಬಿದ್ದರೂ ಕೂಡ ಯಾರು ಕೇರ್ ಮಾಡಲಿಲ್ಲ. ಬರೀ ವಿಡಿಯೋ ಮಾಡತ್ತ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹೊರತಾಗಿ ವಾಟ್ಸಪ್ನಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇದೆ ಬರೀ ವಿಡಿಯೋಗಳು ಮತ್ತು ಫೋಟೋಗಳು. ಯಾರು ಅವ್ರು ನೋಡಿಲ್ಲ. 10 ನಿಮಿಷ ಬಿಟ್ಟರು ಅಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ಯಾರು ಕೇರ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಈಗ ಹಿಂಗಾದ್ನಪ್ಪ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಮ್ಮನ ಜೀವ ಉಳಿತಿತ್ತು. ಯಾರು ಕೇರ್ ಮಾಡಿದ್ರು 10 ನಿಮಿಷ ಅಲ್ಲೇ ವೇಸ್ಟ್ ಆಗೈತೆ ಟೈಮು. ಅದು 10 ನಿಮಿಷ ಕರ್ಕೊಂಬಂದಿದ್ನಪ್ಪ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಮ್ಮನ ಜೀವ ಉಳಿತಿತ್ತು. ಈಗ ಜೀವ ಯಾರು ಕೊಡ್ತಾರೆ? ಈಗ ಅವ್ರ ತಮ್ಮಂದು ಈಗ ಒಂದು ಜೀವ ಕಳೆದಿವಲ್ಲ, ಎಲ್ಲ ಜನತೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ಒಬ್ಬರು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿಬಿದ್ನಪ್ಪ ಅಂದ್ರೆ ಯಾರಾದರೂ ವಿಡಿಯೋ ಫೋಟೋ ತೆಗಿತಾರ? ಆ ಹುಡುಗ ಒಬ್ಬರದ್ದು ಜೀವ ಕಾಪಾಡ್ಬೇಕಂತೇಳಿ ಯಾರಿಗೆ ಅನ್ಸೋದಿಲ್ವಾ? ಆ ಜೀವ ಈಗ ಏನಾಗ್ಬೇಕಂತೀರಿ ನೀವು? ಮಾನವೀಯತೆ ಇರ್ಬೇಕ್ರಿ ಜನರಿಗೆ. ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಯಾರಿಗೆ ಫೋಟೋ ತೆಗಿಯೋದು ಯಾರು ಪೊಲೀಸರು ಬರಲಿಲ್ಲ. ಏನ ಎಲ್ಲರೂ ವಿಡಿಯೋ ತೆಗಿಯಾಕ್ತಿದ್ರೆ ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗತ್ರಿ? ಗೊತ್ತಾಗಲ್ವಾ? ಮಾನವೀಯತೆ ಇಲ್ಲ ಜನರಿಗೆ. 15 ನಿಮಿಷ ಕಾಪಾಡಿದ್ರೆ ಉಳಿತಾನಂತಿದ್ರಿ. ಉಳಿತಾವ್ರಿ 15 నిమిష టైం ఇస్తారు. రైట్, అది ఒక సోదరుడి ఆవేదన. చేతిలో ఉన్న ఫోన్లో వీడియోలు తీశారు, వాట్సాప్ చేశారే కానీ తోటి మనిషిని కాపాడలేకపోయారు. ఇవాళ నా తమ్ముడు, రేపు ఇంకొకరు ఇలాగే మరణిస్తారు, ఇదేనా మానవత్వం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తి రక్తపు మడుగులో పడి విలవిల్లాడుతున్నా ఎవ్వరూ కూడా స్పందించలేదు. చూసుకుంటూ వెళ్ళిపోయారు. చేతిలో ఉన్న ఫోన్తో వీడియోలు తీశారే కానీ పోలీసులకు కానీ అంబులెన్స్కి కానీ కాల్ చేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎవరో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వచ్చి పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించే లోపే మార్గ మధ్యంలో చనిపోయాడు. ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే అన్వర్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే బతికి ఉండే వాడేమోనని అన్వర్ అలీ సోదరుడు బాధ వ్యక్తం చేస్తున్నారు. ವರೆಗೆ ಅನ್ವರ್ ಅಂತ ಹುಡುಗ ಒಬ್ಬ ಸುಮಾರು 19 ವರ್ಷ 18-19 ವರ್ಷದ ಹುಡುಗ ಸೈಕಲ್ ತೊಗೊಂಡು ತರಕಾರಿ ತೊಗೊಂಬರಕ್ಕೆ ಹೋಗಿದ್ನೋ ಏನು ಬೇರೆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿದ್ನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಬರಬೇಕಾದ್ರೆ ಸರ್ಕಾರಿ ಒಂದು ಬಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಅವನ್ನ ಆಕಸ್ಮಿಕವಾಗಿ ಅಪಘಾತ ಆಗ್ತದೆ. ಈ ಅಪಘಾತಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ಈ ನಗರದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಟ್ರಾಫಿಕ್ನವ್ರ ಪೊಲೀಸರಾಗಲಿ ಅಥವಾ ನಗರ ಪೊಲೀಸರಾಗಲಿ ಪೊಲೀಸರು ಕಾರಣ. ಯಾಕಂದ್ರೆ ಮೊನ್ನೆ ರಾತ್ರಿ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯ್ತು ಅಶೋಕ್ ಸರ್ಕಲ್ನಲ್ಲಿ. ಸಿಗ್ನಲ್ 8ವರೆಗೆ ಮುಗಿದು ಬಿಡ್ತೈತಿ. ಸಿಗ್ನಲ್ ಮುಗಿದ ಕೂಡಲೇ ಏನಾಗ್ಬಿಡ್ತಾವೆ, ಗಾಡಿ ಬಿರಿ ಓಡಾಡ್ತಾವೆ. ಒಬ್ಬ ಪೊಲೀಸ್ನಿಲ್ಲ. ಒಂದು ಟ್ಯಾಂಕರ್ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಎಕ್ಸೆಲ್ ಸೂಪರ್ ಗಾಡಿಯನ್ನು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತು. ಅದು ಕೂಡ ನಾವು ಅವತ್ತು ಹೋಗಿ ಪೊಲಿಟಿಷಿಯನ್ಗೆ ನಾವು ಜಾಗೃತಿ ಮಾಡಿರಿ ಅಂತೇಳಿ ಹೇಳಿ ಬಂದಿದ್ವಿ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಇಲ್ಲಿ ಮೇನ್ ಸರ್ಕಲ್ ಮೇನ್ ರೋಡ್ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಮ ಪೊಲೀಸರನ್ನು ಹೆಚ್ಚಿಗೆ ನೇಮಕ ಮಾಡಬೇಕು, ಟ್ರಾಫಿಕ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಇವತ್ತು ಆ ರಸ್ತೆ NH ಇರೋದ್ರಿಂದ, ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿ ಇರೋದ್ರಿಂದ ಅಲ್ಲಿ ಶಾಲಾ ಕಾಲೇಜುಗಳದಾವೆ ಮತ್ತು ಸಂತೆಬಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಕೂಡ ಇದೆ. ಅಲ್ಲಿ ಹುಡುಗರು, ವಿದ್ಯಾರ್ಥಿಗಳು, ಓದೋರು, ಬರೋರು ಆ ದಾರಿಯಲ್ಲಿ ಭಾಳ ಜನ ಓಡಾಡ್ತಾರೆ. ಓಡಾಡೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಪೊಲೀಸರು ಬಂದ್ಬಿಟ್ಟು ಟ್ರಾಫಿಕ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿದರೆ ಇಂಥ ಘಟನೆಗಳು ಆಗೋದಿಲ್ಲ, ಅಪಘಾತಗಳು ಆಗೋದಿಲ್ಲ. ಸಂಪೂರ್ಣ ಪೊಲೀಸರ ನಿರೀಕ್ಷೆ.
ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమేనని, అశోక్ నగర్ చౌరస్తాలో ఆ సమయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో సిగ్నల్స్ ఆగిపోయాయని, అక్కడ పోలీసులు ఎవరూ కనిపించలేదని, దీని కారణంగానే వాహనాలు ఎటు పడితే అటు వెళ్లిపోయాయని, దీంతో అన్వర్ను బస్సు ఢీకొన్నగా అక్కడికక్కడే పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకంత విస్మయానికి గురి చేస్తోంది, బాధకు గురి చేస్తోంది. తోటి మనిషి రోడ్డు మీద పడి విలవెల్లాడుతుంటే చేతిలో ఉన్న ఫోన్తో ఫోటో తీశారే తప్ప అతన్ని రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లి ఉంటే అన్వర్ బతికి ఉండేవాడు. బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు